స్వామి, అనుకోని కష్టాలు, ఊహించని సమస్యలు మాకు ఎదురవుతున్నా కూడా నీ ఆశీర్వాద బలం వల్ల ఎలాగాలా నెగ్గుకొని బయటపడుతున్నాం. వెళ్ళిపోతుంది అనుకున్న మా ఇల్లు తిరిగి మాకు దక్కాక మళ్ళీ మాకు మంచి రోజులు రాబోతున్నాయి అన్న నమ్మకం మొదలైంది. కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అవంతరాలొచ్చినా ఎదుర్కోగలము అన్న ధైర్యం కూడా వచ్చింది. ఇలాగే ఎప్పటికీ నీ దీవెనలు మా కుటుంబానికి కావాలి స్వామి. నాని చిట్టిల పెళ్లి కూడా నువ్వే అండగా ఉండి ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి. ఇంకా తమరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయలేదేంటా అని చూస్తున్నాను. అది నా మీద నీకున్న అభిమానం సీత. చూసావా, నువ్వు అలా అనుకోగానే నేను ఇలా ఫోన్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టండి మీ రామాయణాన్ని. అది జరగనివ్వను, ఇది చేయనివ్వను అని చెప్తారు కదా, చెప్పండి. చిల్లిపి, అన్నీ తెలుసుకుంటావు, బాగా గెస్ చేస్తావు. వెడ్డింగ్ కార్డ్స్ ఏవో ప్రింట్ చేయించారట, పెళ్ళేర్పాట్ల కోసం ఆరాట పడుతున్నారట. మీకొక సలహా చెప్పనా? నేనెప్పుడు చెప్పేదే, కానీ ఈసారి మీరు వినక తప్పదు. అనవసరంగా పగ ప్రతీకారాలు అని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక జ్యోతిష్యాలయం పెట్టుకోండి, బాగా పేరొస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ఇలా ఏదైనా జరిగితే అలా మీరు ఫోన్ చేసి చెప్పేస్తున్నారు కదా. మీ జీవితం నా చేతుల్లో ఉంది, మీ భవిష్యత్తు నా కనుసన్నల్లో ఉంది. అది చాలు సీత, నాకు మరొకరికి జ్యోతిష్యం చెప్పుకునే కర్మ నాకెందుకు? మరి మా కర్మేంటో రోజు మీరు చెప్పే సోది వినాల్సి వస్తుంది. నేను మీలాగా ఖాళీగా లేను, నాకు అవతల చాలా పనులున్నాయి. ఎందుకు ఫోన్ చేశారో తమరు సెలవిస్తారా? పెళ్లి పనులే కదా, అవి వద్దు అని చెప్పడానికే ఫోన్ చేశాను సీత. నీ చిన్న మరిది పెళ్లి జరగదు. అనవసరంగా పెళ్లి పనులు చేసుకుని కష్టపడకుండా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. ఇలా చెప్పి మీకు విసుగు పుట్టట్లేదా? నా భర్తని బయటికి తీసుకొని రాలేను అన్నారు, తీసుకొచ్చాను. ఇల్లు మాకు దక్కదు అన్నారు, అది మా సొంతమైంది. ఇప్పుడు పెళ్లి జరగదు అని కొత్త పాట మళ్ళీ మొదలు పెట్టారు. ప్రతిసారి ఓడిపోతూ కూడా ఎందుకండి ఈ ప్రగల్భాలు? సీత, ప్రతి గేమ్లో ఓటమి ఉంటుంది. ఏదో 2 సార్లు గెలిచావు కాబట్టి అదే పర్మనెంట్ అని భ్రమపడకు. ఏమరపాటుగా ఉంటే దెబ్బతింటారు. శత్రువుని మీరు తక్కువ అంచనా వేసినట్టు నేను వెయ్యనండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే నైజం నాది. మాటలతో కాకుండా చేతలతో నేనేంటో నిరూపించుకునే వ్యక్తిత్వం నాది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నన్ను, నా భర్తని మీరు దెబ్బ కొట్టలేరు. అయితే పెళ్లి జరుగుతుంది అంటావు? జరిగి తీరుతుంది. శభాష్, నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చుతుంది సీత. నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? పెళ్లి ఆగాక, పరువు పోయాక అప్పుడు నీకే తెలుస్తుంది. ఉంటానే. సీత, నేనేదో చేసి స్వయంగా వచ్చి పెళ్లి ఆపేస్తాననుకుంటున్నావేమో. నేను కాదు సీత, పెళ్లి ఆపేవాళ్లే ఆపుతారు.
ఎవరు దిగరా దిగరా బేవర్స్ దిగరా. అరే దెబ్బలేమైనా తగిలాయమ్మా? ఇస్వంటోళ్లతో మాట్లాడు దండగా పోదాం పా అన్నా. నేను చెప్పేది వినుగానే వెళ్దురుగాని. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఎక్కడికి బయలుదేరారో? రామరాజ్ బావ చిన్న తమ్ముడు నానితో నా చెల్లెల సిట్టికి పెళ్లి. గందు కోసమని లగ్న పత్రికని కులదైవం ముందు పెట్టనీకి పోతున్నాం. అలాగా? ఎందుకు రాజు మీరంతా భ్రమల్లో బ్రతుకుతారు? శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదు అంటారు. ఈ శకుంతలాదేవి అనుమతి లేనిదే నీ చెల్లి పెళ్లి జరగదు. ఎందుకు పగలబడి నవ్వుతున్నారు? లేకపోతే ఏంది, లగ్గం జరిగేది రామరాజ్ బావ ఇంట్లో. నువ్వు ఆపలేవని తెలిసినా కూడా మజాక్ చేస్తే నవ్వొచ్చినది. నవ్వండి, ఇద్దరూ బాగా నవ్వండి. ఎందుకంటే పెళ్ళి ఆగాక తలెత్తుకోలేక ఏడవాలి కదా. నీకు 7 లక్షల అప్పుంది. అది తీర్చకపోతే వాళ్ళు పెళ్లి జరగనివ్వరు. నేను ఆల్రెడీ ఈ విషయం పోలీస్ స్టేషన్లో ఇంటిమేట్ చేసే వచ్చాను. నీకు నువ్వుగా నీ చెల్లెలి పెళ్లి ఆపకపోతే నేను రమ్మన్న టైంకి పోలీసులే వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అది మాత్రమే కాదు, మీరీ పెళ్లి క్యాన్సిల్ చెయ్యకపోతే నీ చెల్లెలికి తనకి అక్రమ సంబంధం ఉందని దొంగ సాక్ష్యాలు సృష్టించి పెళ్లి ఆపేద్దామని మా డ్రైవర్ వాడు కూడా అంటున్నాడు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని మీకు బాగా తెలుసా. విషయాన్ని అంత దూరం దాకా పోనివ్వకండి. నా కోపం మీలాంటి అల్పుల మీద కాదు, రామరాజు మీద. ఈ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అలాగే ఉంచి మీ జీవితాలు అవమానాల పాలు కాకుండా చూసుకోండి. అర్థమైందనుకుంటా, ఇక వెళ్ళొచ్చు. గీ శకుంతల అన్నంత పని చేస్తుందేమో అన్నా. నువ్వు ఆ ముచ్చటం పట్టించుకో చెల్లె. మనకి సీత చెల్లె రామరాజ్ బాబు ఉన్నారు. ఎస్మంటి గడబిడ లేకుండా ఆ లేని పెళ్లి చేస్తారు. ఈ లగ్న పత్రికని కులదైవం తాను పెట్టి పూజ చేస్తాం పద. రా చెల్లె, నువ్వేం ఫికర్ చేయకు, నేనున్నా కదా పద. ఈ బ్యాలెన్స్ కార్డ్స్ కూడా వీలున్నంత వరకు రేపే పంచేద్దాం సీత. అలాగేనండి. ఊర్లో చాలా వరకు ఇచ్చేసాం. ఇంకొన్ని ఇల్లులే బ్యాలెన్స్ ఉన్నాయనుకుంటా.
అనవసరమైన ఖర్చు వృధా ప్రయాస ఎందుకక్క? అసలు పెళ్ళే జరుగుతుందో లేదో అన్న సందేహంగా ఉంటే ఈ ఆర్భాటాలన్నీ అవసరమా? అవి మాటలు దాక్షాయిని. పెళ్ళనేది దైవ నిర్ణయం. ఆ అనుగ్రహం ఉంది కాబట్టి అడ్డంకులు తొలగిపోయి ముహూర్తం కుదిరింది. అది కాక మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊరి జనాల్ని పిలవటం మన కర్తవ్యం. పెళ్లి జరుగుతుంటే వాళ్ళని పిలవకుండా ఎలా ఉంటాం? పిలిచినా వస్తారని నమ్మకం ఏంటి బావగారు? ఇంటి విషయంలో సహాయం చేస్తామని వాళ్ళకి వాళ్ళుగా వచ్చి శకుంతల వల్ల మొహం చాటేశారు. ఈసారి మాత్రం అలా జరగదు అని నమ్మకం ఏంటి? వాళ్ళు వచ్చినా రాకపోయినా కార్డ్స్ ఇచ్చి ఆహ్వానించడం మన కర్తవ్యం. అయినా మీరు అనుకుంటున్నట్టు హంగులు ఆర్భాటాలేమీ చేయడం లేదు. ఉన్నంతలోనే బాగా చేద్దాం అనుకుంటున్నాం, అంతే. ఈ హడావిడి ఆర్భాటం ఎందుకక్క? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి ఇది కూడా ఎక్కువే. పెళ్లికి కలిసే ఆ 2 మనసులు, ఆశీర్వదించి అక్షంతలు వేసే ఆ 4 చేతులు ఉంటే చాలు అని బావగారే చెప్పారు కదక్క. ముహూర్తం టైంకి తాళి కట్టించడానికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టించాం. వాళ్ళని వీళ్ళని పిలవడం కూడా అవసరమా? అవసరం అనేది డబ్బులు బట్టి కాదు దాక్షాయిని, గుండెల్లో నిండి ఉన్న అభిమానం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇన్ని రోజులు ఊరి జనం అంతా మన కుటుంబం మీద ఎంతో ఆదరణ చూపించారు. మనకేదో కష్టం వచ్చిందని వాళ్ళని పిలవపోవటం ధర్మం కాదు. వచ్చేసారా అన్నయ్య? ఇంత ఆలస్యమైందేంటి? గుడికాన్నే కొంచెం లేట్ అయిన సిల్లే. సరే ఏమండి, వెళ్ళి కాళ్ళు కడుక్కురండి, మీకు భోజనం వడ్డిస్తాను. అన్నయ్య నువ్వు కూడా రా. చిట్టి రా. నాకిప్పుడు ఆకలిగా లేచిల్లే. భలేవాడివి రాజు. ఇప్పుడు నువ్వు మా వియ్యంకుడివి. నీకు మర్యాదలు చేసుకోవటం మా బాధ్యత. నువ్వు తినలేదనుకో నీ చెల్లెలు మాకు కూడా పెట్టదు. తిందాంరా. సరే బాబు. సీత, శంకర్ శ్రవణ్ని కూడా రానివ్వు, అందరం కలిసే తిందాం. వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో. వాళ్ళు వచ్చాక నేను వడ్డిస్తాను, కానీ ముందు మీరొచ్చి తినండి. చిట్టిరా, దాక్షాయిని మీరు కూడా రండి. నేను తర్వాత తింటానక్క. సరే మీరైనా పదండి. మేం వాళ్ళు వచ్చాక తింటామక్క, మీరు కానివ్వండి. సరే మీరు రండి. పద. చూసావా సరస్వతి, అప్పు చేసిన వాళ్ళకి తీరుస్తామని మాట ఇచ్చిన వాళ్ళు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిరుగుతున్నారు. అప్పు ఎలా తీరుతుంది అన్న చింత కొంచెం కూడా లేదు. మన వాళ్ళు మాత్రం వీళ్ల కోసం తిండి తిప్పలు మానేసి వేళాపాళ లేకుండా గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఏంటో ఈ మనుషుల తత్వాలు. అవును దాక్షాయిని, ముందు మన వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళననాలి. వీళ్ళనని ఏం లాభం? అవును దాక్షాయిని, ముందు మన వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళననాలి. వీళ్ళనని ఏం లాభం? పద. పడుకోకుండా ఏం చేస్తున్నావు సీత? పెళ్లి పనులు మొదలయ్యాయి కదండి, దానికి ఏమేమి కావాలో లిస్ట్ రాసుకుంటున్నాను. సీత, ఏవి మిస్ కాకుండా చూసుకో.
అలాగే భోజనాల కోసం ఎవరికైనా క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది మరీ బాగుందండి. మేము క్యాటరింగ్ బిజినెస్ మొదలు పెట్టాక కూడా మీరు బయట భోజనాలు ఆర్డర్ చేస్తే ఒక రెస్టారెంట్ వాడు పక్కన రెస్టారెంట్కి టీ తాగడానికి వెళ్ళినట్టుగా ఉంది. నేను వండేస్తానులేండి. సీత, పెళ్లి పనులన్నీ నువ్వే మీద వేసుకుంటే మళ్ళీ భోజనం ఏర్పాట్లకి టైం ఎక్కడ కుదురుతుంది చెప్పు? ఆ విషయంలో ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. కానీ ముందు మీరు ఈ లిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా కావాలంటే రాసుకుంటాను. రోజు సాయంత్రం 7 గంటలలోపు వచ్చేవాళ్ళు 2 రోజుల నుంచి 10ంటికి వస్తున్నారు. ఈ రోజేమో 11:30 అవుతున్నా ఇంకా రాలేదేంటి సరస్వతి? ఏమో దాక్షాయిని, ఫోన్ చేస్తున్నా కూడా కట్ చేస్తున్నారే కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటండి ఇంత లేట్ అయింది? మీరింకా రాలేదని మేమెంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? టెన్షన్ ఎందుకు దాక్షాయిని? రోజు చేసే పని కంటే ఎక్స్ట్రాగా ఓవర్ టైం చేస్తున్నాం, అందుకే ఆలస్యమైంది. చేస్తున్న పనే ఎక్కువ అంటుంటే మళ్ళీ ఓవర్ టైం కూడానా? అలా అంటారేంటి వదినా? నాని చిట్టిల పెళ్ళుంది. గతంలో ఉన్నట్టు ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఆ భారం అంతా పెద్దన్నయ్య మీద వేయడం ఇష్టం లేకే మేం కొంచెం ఎక్కువ కష్టపడుతున్నాం. తప్పు చేసింది ఒకళ్ళు, ఒళ్ళు హోనం చేసుకునేది వేరొకరా? ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? ఏం లేదులేండి. సరస్వతి, బాగా ఆకలేస్తుంది సరస్వతి. పని ఒత్తిడిలో అసలు మధ్యాహ్నం భోజనం చేయలేదు. కొంచెం భోజనం వడ్డించవా? చేతులు కడుక్కొని రండి, వడ్డిస్తా. మీరు భోంచేశారా? లేదండి, మీరు రాకుండా మేమెలా తింటాం? మీరు వచ్చాక కలిసి తిందామని ఆగాం. ఇంత రాత్రి దాకా తినకుండా మా కోసం ఎందుకు ఆగడం దాక్షాయిని? మాకు మేమిదున్న ఇష్టం టైంని చూడనివ్వదండి. టైంకి మీరు ఇంటికి చేరాలని చూస్తుంది, కలిసి తినాలని ఆశిస్తుంది. వదినా, వచ్చేసాం కదా, పదండి పదండి. దాక్షాయిని పద. సరస్వతి పద. మీరు కూడా కూర్చోండి, కలిసి తిందాం. మీరు ఆకలిగా ఉన్నారు కదా, మీరు తిన్నాక మేము తింటాంలేండి. తిను శ్రవణ్, తినండి తినండి తినండి. సీత, ఏంటండి శంకర్ శ్రావణులు వచ్చారా? ఇంత టైం దాకా ఎందుకు రాకుండా ఉంటారండి? వచ్చే ఉంటారు. అయినా ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? రేపు పెళ్లి మండపం అవి కట్టడానికి వేరే పనులకి మనుషులను పురమాయించాలి. నాకేమో ఫర్నిచర్ షాప్లో వేరే పనులున్నాయి. వాటి బాధ్యత శ్రవణ్ వాళ్ళకి అప్పగిస్తే దగ్గరుండి చూసుకుంటారు. శంకర్, శ్రవణ్, శంకర్, శ్రవణ్. అనే వస్తున్నాం. అయ్యో, చేతులు కడిగేస్తున్నారు. ఆగండి, ఆకలిగా ఉందన్నారు కదండి, భోంచేసి వెళ్ళండి. అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడు? వచ్చి తింటాంలే. అయ్యో, ఆకలని కంచం ముందు నుంచి వెళ్ళిపోకూడదు. తినేసి వెళ్ళండి బాబు గారు. సరస్వతి, పర్లేదు, అన్నయ్య పిలిచాడుగా, మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తాం అయ్యో, దాక్షాయిని. అది కాదు. అరే